ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్విక్ వంట ఛానల్. మీకోసం నేను మామిడికాయ పప్పు వండుతున్నా. మామిడికాయ పప్పు 1 గంటలు తీసుకున్నా. ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నా. మామిడికాయ పప్పు వాళ్ళ టేస్ట్ నిద్ర మామిడికాయ పప్పుకి 100 గ్రాముల పప్పు. పప్పు కడుక్కున్నా. పప్పులో నీళ్ళు పోసేసుకున్నప్పుడు పొయ్యి పెట్టేసుకున్నా. పప్పులు కొన్నప్పుడు మామిడికాయ వేసేసుకున్నా. మామిడికాయ చక్కెర తీసేసుకుంటున్నప్పుడు ఈ విధంగా మామిడికాయ చక్కెర వేసుకోవాలి. మామిడికాయ పప్పులు అయితే ఇస్తుంటాను. ఇది లేత మామిడికాయ ఫ్రెండ్స్. మామిడికాయ చక్కెర వేసుకున్నాం అయిపోయింది. నేను మామిడికాయని 2 పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకున్నాం. పప్పులు ఉన్నాయి చూడండి. ముక్కలు కోసుకునేటప్పుడు అన్నీ చూపిస్తా. మామిడికాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసేసుకుంటున్నా. ఏమో మామిడికాయలు కోసుకున్నప్పుడు ఇంకో పక్క కోసుకుంటున్నా. మామిడికాయ మొక్కలు కోసుకుని అయిపోయింది. చిరుకాయలు కోసేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని ఈ విధంగా పచ్చిమిరకాయలు కోసుకోవాలి. పప్పు కొడుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు పచ్చిగా ముక్కలు వేసేసుకున్నాం. అలాగే ఉప్పు పసుపు వేసుకున్నాం. కారం కూడా వేసుకున్నాం. పప్పులు ఉడుకుతున్నాయి చూడండి. పప్పులు బుడుకులు ఎత్త చూడండి ఎలా ఉంటుందో. పసుపు ఆటే తొందరగా ఉడికిపోయింది. పప్పు పొంగు పొంగు జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ పట్టి ఉడికిపోయి పొంగిపోయింది. అందుకే సన్నమంట మీద ఉడికించుకోవాలి. పప్పు పొగలు తిప్పుకున్నాం. పప్పుని ఎంతవరకు ఉడికాయ చూడండి. ఉడికిన తర్వాత ఉప్పు వేసేసుకున్నాం. పప్పు చూడండి ఎలా ఉంటుందో. అది మా ఊళ్ళో పాంచకలు భలే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. మా పల్లెటూరు కాబట్టి అన్నీ కనపడతాయి ఫ్రెండ్స్. పక్షులు చాలా చల్లగా ఉన్నది. మా చాలా ఇంటికాడే ఉన్నా. ఆకాశంలో పక్షులు భలే తిరుగుతాయి ఫ్రెండ్స్. పప్పులకి ఎప్పుడు పసుపు వేసుకున్నాం. ఒక సెంచి పసుపు వేసుకున్నా. నిమిషాలు వేసుకుంటున్నా. ఒక నిమిషం కారం వేసుకుంటున్నా. మామిడికాయ ఒకరు పచ్చిగా ఒకరు వేసుకుంటున్నా. మామిడికాయ ఒకరు పచ్చిగా ఒకసారి తిప్పుకున్నా. ఇంకా ఒకరు పప్పు కలిసి తిప్పుకోవాలి. మామిడికాయ ఒకరు పట్టిన తర్వాత పప్పు వేసుకొని తింటే చెప్తా అదిరిద్ది. పప్పు చూడండి అలా ఉడుతుందో.
పెట్టింది రైస్ మార్కెట్ ఎంత ఉంటుందో గంట పెట్టి చూసుకుందాం. మామిడికాయ కొద్దిగా ఉడకలేదు, కొద్దిగా ఉడకాలి. ఈ మామిడికాయ లాట్ మామిడికాయ తొందరగా ఉడికింది. పప్పు తింటే అసలు జీవితంలోనే మీ మాట మళ్ళీ చేసుకుంటారు. రసం మామిడికాయ పప్పు వేసి రసం మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. పప్పులో ఎంత బాగుందో. పప్పు గిన్నె ఉడికిపోయింది. రసాలు కొంటుకొని తిప్పుకుందా. ఉడికిపోయాయి. పప్పు ఆవిడ వెళ్ళిపోయి వేసుకుంటున్నా. అప్పుడు వేసుకున్నాం కదా, పప్పు తర్వాత కలవాగా వేసుకున్నాం. కలప చెట్టు మా ఆయన కదా ఫ్రెండ్స్, గ్రాండ్ ఫ్రెండ్స్ మీ కూడా వద్దాను కొంచెం. మన కలప చెట్టు మా ఇంటికాడ కదా చెట్టు కలపాకి వేసేసుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదా. కరివేపాకుతో సోప్ తీసుకున్నాం. కరివేపాకు నీళ్ళతో కడుక్కున్నాం. కొత్తిమీర తిప్పుకున్నాం. అలా పప్పు బాగా అంతనే బాగా ఉప్పుతో తిప్పుకోవాలి. పప్పుతో మెత్తగా సినిమా వేసేసుకుంటున్నా. పప్పు కాల్చి పదార్థాలు కరివేపాకు, అల్లుల్లిపాయ, గంటి, ఉల్లిపాయ, తర్వాత ఇంట్లో ఎండుమిరపాయ, నూనె, ఇవన్నీ పప్పు కావాల్సిన పదార్థాలు వేసి పెట్టేసుకున్నా. నూనె నేను తాకేరికి నూనె పోసుకున్నా. నేను తెమ్మగా వేసేసుకుంటున్నా. వెళ్ళిపోయి కలబాటు వేసేసుకుంటున్నా. కలపాక వెళ్ళిపోయి వేసుకున్నా. తిప్పుకున్నామా. ఉల్లిపాయలు వేసేసుకుంటాం. ఇవన్నీ ఎలాగే కదా తిప్పుకున్నాం. మంచిగా ఎలా అవుతుందో పప్పులు ఉప్పు తప్పితే కొంచెం వేసుకుంటున్నా. తిప్పుకుంటా ఎంచుకోవాలి. ఎల్లిపాయలు ఇలా కచ్చా తక్కువ వేసుకున్నా. కచ్చాపచ్చాగా పప్పు తిరుమతలలో వేసుకోపోయి ఎల్లిపాయలు తిరుమత బాగా రెడ్గా రెడ్గా వేయించుకున్నప్పుడు తర్వాత తిప్పుకోకపోతే ఆరిపోయింది. దాని తర్వాత వెళ్ళొస్తుంది. దాని తర్వాత చూడండి ఈవినింగ్ అవుతుందో. దాని తర్వాత పప్పు వేసుకుంటున్నా.
నేను తర్వాత పప్పు వేసుకుంటానా. ఇది విధంగా పోసేసుకోవాలి. మీరు ఒకసారి తర్వాత తిప్పుకున్నప్పుడు 10 నిమిషాల తర్వాత తింటే చెప్తా. సోపుడు అంతా తింటే ఎలా తిప్పేస్తా. పప్పు వేసుకుంటానా. మామిడికాయ మామూలుగా అనిపిస్తున్నాయి. మామిడికాయ పప్పు వాళ్ళ టేస్ట్ నెట్ఫ్లిక్స్ టేస్ట్ అంటే చెప్తా. పప్పు కలుపుకున్నా చూడండి. పప్పు అన్నం పెట్టుకొని తింటే చాలా ఉంటే చెప్తా. అదేంటి మొట్ట తింటానా. కాకుండా ఆయన ఆడుకొని తింటున్నా. పప్పు మాత్రం వేస్తుంది కదా. మామిడికాయ పప్పు అది ఫ్రెండ్స్. ఇంకోసారి నోట్లో పెట్టుకుంటున్నా. సూపర్. మీ మామిడికాయ పప్పు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా దొరికాయి. మీకు తెస్తాను వచ్చేస్తే తింటున్నాను. మనం ఇంకా మొదలు తింటున్నాను. తీసుకుంటే రాత మామిడితో కావాలి. మనం వండు మామిడికాయకి పప్పుకి టేస్ట్తో పులుసు కరెక్ట్గా సెట్ అయిపోయింది. Subscribe, like, share. Bye bye.